ఇండియన్ బిజినెస్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన జియో ఫైనాన్స్ ద్వారా స్టాక్ బ్రేకింగ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ కానున్నట్లు తెలుస్తుంది. దీంతో దలాల్ స్ట్రీట్ అంతా పెద్ద చర్చ నడుస్తోంది. జియో సంస్థ ఏ బిజినెస్ చేసినా కాంపిటీటర్స్ గుండెల్లో గుబులు పుడుతోంది. ప్రజెంట్ ఉన్న స్టాక్ బ్రోకర్స్ కంపెనీస్ జియో బ్రోకరేజ్ సర్వీస్, జిరోదా, ఏంజెల్ బ్రోకింగ్, గ్రో, అప్స్టాక్స్ లాంటి సంస్థల్లో తీవ్ర ఇండియన్ బిజినెస్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన జియో ఫైనాన్స్ ద్వారా స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ కానున్నట్లు తెలుస్తుంది. దీంతో దలాల్ స్ట్రీట్ అంతా పెద్ద చర్చ నడుస్తుంది. జియో సంస్థ ఏ బిజినెస్ చేసినా కాంపిటీటర్స్ గుండెల్లో గుబులు పుడుతోంది. ప్రజెంట్ ఉన్న స్టాక్ బ్రోకర్స్ కంపెనీస్ జియో బ్రోకరేజ్ సర్వీసెస్, జిరోదా, ఏంజెల్ బ్రోకింగ్, గ్రో, అప్స్టాక్స్ లాంటి సంస్థల్లో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. సప్న, జియో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక అనౌన్స్మెంట్ చేసింది జియో కాయిన్ గురించి. ఆ అనౌన్స్మెంట్ మర్చిపోక ముందే మరి స్టాక్ మార్కెట్ లో ఒక పెద్ద సంచలనం అయితే అనౌన్స్ చేసింది. అదే స్టాక్ బ్రోకింగ్ లోకి ఎంటర్ అవుతున్నా అని ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఆల్రెడీ జియో ఫైనాన్షియల్ సర్వీస్ బ్లాక్ రాక్ కంపెనీతో కలిపి జియో ఫైనాన్షియల్ అసెట్స్ బ్రోకింగ్ అనే ఒక సంస్థను అయితే ఆల్రెడీ నెలకొల్పింది. దానికి అనుబంధ సంస్థనే ఈ జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్. యాక్చువల్ గా ఈ స్టాక్ మార్కెట్ పైన ఇండియాలో ఎక్కువ అవగాహన పొందుతుండటంతో ఆల్రెడీ ఉన్న అబ్స్టాక్స్ కానీ, జిరోదా కానీ, ఏంజెల్ బ్రోకింగ్ మంచి లాభాలలో ఉన్నాయి. ఆ వ్యాక్యూమ్ ను అయితే ఒక అబ్జర్వ్ చేసి మన R&D చేసి రిలయన్స్ సంబంధించిన వాళ్ళైతే ఈ రిలయన్స్ జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అయితే స్థాపించారు. ఇది ఒక పెద్ద స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అవుతుందని అయితే ఒక అంచనా ఉంది. ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి జియో ఎంటర్ అయిందంటేనే ఒక పెద్ద సంచలనం. అక్కడ దలాల్ స్ట్రీట్ అంతా ఒక షేక్ అయిందని చెప్పాలి. యాక్చువల్ గా ఆల్రెడీ ఉన్న ప్లాట్ఫామ్ కాంపిటీటర్లు అయితే బాగా టెన్షన్ పడుతున్నాయని చెప్పొచ్చు.